భారత్కు వరుసగా షాకులు. తుర్కియే వస్తువుల దిగుమతి నిరాకరణ, బాయ్కాట్ తుర్కియే, ఇండియన్స్ ఫుల్ సపోర్ట్. 10,000 కోట్లకు పైగా తుర్కియేకు నష్టం. ఇప్పటికే యాపిల్ జ్యువెలరీ దిగుమతులు బంద్. టూర్లను రద్దు చేసుకుంటున్న భారతీయులు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపించింది. దాయాదుల మధ్య సమరంలోకి తుర్కియే తలదూర్చింది. భారత్ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కు సాయం చేసింది. భూకంప సమయంలో చేసిన సాయాన్ని మర్చిపోయింది. పాకిస్తాన్కు యుద్ధ నౌకతో పాటు డ్రోన్లను పంపింది. తన గోతిని తానే తవ్వుకుని కష్టాల్లో పడింది. టూరిస్టులు తగ్గిపోవడం, బిజినెస్ పడిపోవడంతో దిక్కులు చూస్తోంది. దాదాపు 10,000 కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. తుర్కియే 2 ఏళ్ల క్రింద భూకంపంతో వణికిపోయింది. వేల మంది ప్రజలు సమాధి అయ్యారు. మరెందరో గాయాల పాలయ్యారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో భారత్ ఆదుకుంది. మానవతా సాయం చేసింది. దీని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మర్చిపోయారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అలాంటి సమయంలో భారత్కు అండగా నిలవాల్సిన తుర్కియే పాకిస్తాన్కు వంతపాడింది. డ్రోన్లు, మిసైల్స్, యుద్ధ నౌకలను పంపింది. భారత్ మిసైల్స్, డ్రోన్ల దెబ్బకు తుర్కియే ఆయుధాలు నేలమట్టమయ్యాయి. అయితే అక్కడితో కథ అయిపోలేదు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. బ్యాన్ తుర్కియే ట్రెండింగ్ మొదలైంది. తుర్కియే నుంచి వచ్చే యాపిల్స్ ను కొనకూడదని పూణే వ్యాపారులు నిర్ణయించారు. వాటి స్థానంలో కాస్త రేట్ ఎక్కువైనా హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి యాపిల్స్ కొనుగోలు చేస్తున్నారు. అప్పటి నుంచి తుర్కియేకు చుక్కలు చూపిస్తోంది భారత్. ఆ దేశానికి చెందిన న్యూస్ ఛానల్ ఖాతాను ఇండియాలో నిషేధించింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న టైంలో తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపిస్తూ ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ ట్విట్టర్ ఖాతాను భారత్ బ్లాక్ చేసింది. భారత పర్యాటకులు తుర్కియాకు వెళ్లి వస్తుంటారు. ఇండియన్స్ డెస్టినేషన్ గా తుర్కియే భావిస్తారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత తుర్కియేకు భారత్ నుంచి వెళ్లే టూరిస్టులు భారీగా తగ్గిపోయారు. మన దేశం నుంచి గతేడాది 100 కోట్ల రూపాయల ఆదాయం పొందింది. పర్యాటకులు తగ్గిపోవడంతో ఆ దేశ జీడీపీపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. తుర్కియే, భారత్ మధ్య దాదాపు $1,000 కోట్ల వాణిజ్యం జరుగుతోంది. అటు మేక్ మై ట్రిప్ కూడా తన టూరిజంలో భాగంగా తుర్కియే, అజర్బైజాన్ దేశాల్ని ప్రమోట్ చేయడం మానేసింది. ఇప్పటికే తుర్కియేకు టూరిజం బుకింగ్స్ 60% తగ్గిపోయాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్నోళ్లు 100% క్యాన్సిల్ చేసుకుంటున్నారని మేక్ మై ట్రిప్ వెల్లడించింది. ఎన్నో తెలుగు సినిమాలు ఈ 2 దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్నాయి. భారత్ నుంచి తుర్కియేకు 100 కోట్ల రూపాయల ఆదాయం టూరిజం కింద వెళ్తోంది. ఇప్పుడు అవన్నీ తగ్గిపోతున్నాయి. భారత్ నుంచి వెళ్లే పర్యాటకులు, డెస్టినేషన్ వెడ్డింగ్లు, భారత సినిమా షూటింగ్లు తగ్గే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తుర్కియే వస్తువులు, పర్యాటకాన్ని బహిష్కరిస్తున్నారు. బాయ్కాట్ తుర్కియే నినాదంతో పలు భారతీయ సంస్థలు, వ్యాపారులు ఆ దేశంతో సంబంధాలను తెంచుకోవడానికి నిర్ణయించుకుంటున్నారు. ఈ ప్రభావం వాణిజ్యం, విద్య, పర్యాటకం వంటి వివిధ రంగాలపై పడుతోంది. తాజాగా లక్నోలోని ఆభరణాల వ్యాపారులు తుర్కియే డిజైన్ల జ్యువెలరీ దిగుమతి, అమ్మకం, ప్రదర్శనను బహిష్కరించారు. గతంలో రోజువారీ అమ్మకాల్లో 25% వాటా కలిగిన తుర్కియే డిజైన్లను ఇప్పుడు పూర్తిగా నిలిపివేశారు. ఆర్డర్లను సైతం రద్దు చేసుకుంటున్నారు. మొత్తంగా తుర్కియేకు దాదాపు 10,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.